హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత వ్లాగ్స్. ఈరోజైతే నేను బేరకాయ పచ్చడి చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు కూడా చూసేయండి. మనం బేరకాయ తీసుకున్న వల్ల మన ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బేరకాయలో. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టాను, అందులో 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. సో ఇప్పుడు జీరా కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. పీనట్స్ కూడా తీసుకున్నాను ఒక 2 స్పూన్స్. శనగపప్పు కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అవి కూడా బాగా నూనెలో అయితే వేయిస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా ఒక 6 తీసుకున్నాను నేను. అవి కూడా బాగా వేగాలి. వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే మనం కట్ చేసిన బేరకాయ ముక్కల్ని వేయించుకుందాము. బాగా బేరకాయ ముక్కల్ని అయితే బాగా మగ్గించుకోవాలి మనం. సో ఆయిల్ అయితే నేను ఆయిల్లో వాడాను, మరి వేయలేదు. సో ఇప్పుడు నేను టమాటాస్ అయితే 2 తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను కట్ చేసి. వెల్లుల్లి రెమ్మల్లో ఒక 4 తీసుకున్నాను. చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను. పసుపు కూడా ఒక పించ్ తీసుకున్నాను. దాన్ని బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను. మనం సాల్ట్ వేసి బాగా మగ్గించాలి మూత పెట్టి. మనకి బేరకాయ అయితే బాగా మగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గిద్దాము. కొత్తిమీరని కూడా నేను తీసుకున్నాను. కొత్తిమీరని వేసాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టద్దు. మనం ఆహారంలో బేరకాయని తీసుకోవడం వల్ల మనకి కంటి ఆరోగ్యం బాగుంటుంది. మనకి స్కిన్ ముటిమలు అవి ఉంటాయి కదా, మచ్చలు, అవి కూడా పోతాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది బేరకాయ. మన శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది బేరకాయ తీసుకోవడం వల్ల. అందుకనే ఎక్కువగా ఆహారంలోనే మనకి బేరకాయని అయితే వాడతారు. మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీ అయితే పెంచుతుంది బేరకాయ. బేరకాయ అయితే బాగా మగ్గింది, దగ్గర కూడా అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే చల్లారింది. అది కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేద్దాము. సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను. సో ఇలా వచ్చింది. సో దీన్ని నేను చల్లారిన బేరకాయ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసి దానికి కూడా మనం మిక్సీ చేయాలి. మరీ మెత్తగా కాకుండా ఒక 2 ట్రిప్లు వేస్తే సరిపోతుంది. మరి మెత్తగా అయినా బాగోదు పచ్చడి. కచ్చాపచ్చగా మనం మిక్స్ చేయాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నాను. అది వేసి మనం ముందుగా చేసుకున్న దాన్ని స్పూన్తో కలిపాను. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ జార్లో వేస్తాను. సాల్ట్ కూడా సరిపోలేదు, మళ్ళీ నేను వేసాను కొంచెం. సో పచ్చడి అయితే అయిపోయింది. మనం ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాము పచ్చడిని. బౌల్లో తీసుకున్నాక మనం అయితే ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసి దీంట్లోనే మనం సర్వ్ చేసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్యాన్ అయితే పెట్టాను. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. సో జీరా, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. దాని అయితే బాగా వేపి మనం తాలింపు అయితే అందులో వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.